దగ్గర కూడా మూడంచెల భద్రత కేంద్ర బలగాలతో పాటు పారామిలిటరీ బలగాలు, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, తర్వాత ఇతర సివిల్ బలగాలతోటి మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడిప్పుడే అంటే ఈ ఈవీఎంలకు సంబంధించి అంటే దాదాపుగా గత వారం రోజుల నుంచే ఈవీఎంలు ఎలా మొరాయించకుండా వాటిని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ రోజు పోలింగ్ సిబ్బందికి అయితే ఈ ఈవీఎంలను సామాగ్రిని అందజేస్తున్నారు. ఇక మరి దాదాపు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం 5 నుంచి లేదా 6 తర్వాత ఎవరైతే రూట్ ఉందో ఆ రూట్ ఆఫీసర్ల ప్రకారంగా వారు ఇచ్చినటువంటి రూట్లలో ఈ పోలింగ్ సామాగ్రితో పాటు ఈవీఎంలను తీసుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఇక చూసినట్లయితే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలు మండిపోతున్నటువంటి తరుణంలో ఎండ తీవ్రతకు ఓటర్లు గురి కాకుండా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు షామియానాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అక్కడ కావలసినటువంటి సకల సౌకర్యాలతో పాటు అంటే దాదాపు తాగునీటి వసతి కూడా కల్పించారు. అదేవిధంగా ఏదైతే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీల్ చైర్లను కూడా సామాగ్రిని కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ అంటే దీనికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఆయా పోలింగ్ స్టేషన్లు ఏవైతున్నాయో పోలింగ్ స్టేషన్ల వద్ద ఇటు ఫస్ట్ ఎయిడ్ ఎండ వడదెబ్బ కలిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి సంబంధించి అక్కడ వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. మొత్తంగా తీసుకున్నట్టయితే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే దాదాపుగా 3000 పైచీలకు సిబ్బందితోటి సూపర్వైజింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఎక్కడ ఇబ్బంది కలిగినా వెంటనే దానికి సంబంధించినటువంటి ఈవీఎంల మొరాయింపు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు తలెత్తినట్టయితే ఇటు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పెద్దపల్లి అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి అంటే ప్రధానంగా తీసుకున్నట్టయితే 12 మంది అభ్యర్థులే ఉన్నారు కాబట్టి మొట్టమొదటిసారి ఇక్కడ ఒకటే ఈవీఎం ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా 100 లోపు గ్రామాలు కూడా అంటే 100 ఓటర్లు ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. 100 ఓటర్లు ఉన్నటువంటి గ్రామాలు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 9 గ్రామాలు ఉన్నాయి. ఆ 9 గ్రామాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఎన్నికల అధికారులు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. కాసేపట్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. పిఠాపురం, కుప్పం, పులివెందుల, మంగళగిరిపై ఈసీ స్పెషల్ ఫోకస్ చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఏర్పాటు